మధ్వాచార్య వారు ఋగ్భాషాన్ని రాసేటప్పుడు భగవంతుడికి తల్లిదండ్రులు లేరు అని అందరూ అంటారు. నిజం, భగవంతుడికి మనలాగా శుక్లశోణిత సంబంధంతో జన్మని కలగజేసేటటువంటి వాడు అనేవారు ఎవరూ లేరు. అర్థమైంది కదా పాయింట్. మనం ఎలా మానవ ప్రక్రియతో శుక్లశోణిత సంబంధంతో పిల్లల్ని ఎలా కంటామో అలా పరమాత్ముడిని ఎవరి కన్నది లేదు. కానీ అలా అని చెప్పి పరమాత్ముడికి తల్లిదండ్రులే లేరు అని కాదు, ఉన్నారు. ఎవరు ఆ తల్లిదండ్రులు అంటే దేవస్య సవిత. భగవంతుడికి తల్లిదండ్రులు ఎవరు అంటే జ్ఞానులు అనే మాట చెప్తారు ఋగ్భాష్యంలో మధ్వాచార్యులు వారు. ఎలాంటి స్థానం ఇచ్చాడు గురువులకి, ఎలాంటి గొప్ప స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు మీరే ఆలోచించండి. భగవంతుడు లాంటి భగవంతుడికి ఎవరైతే జనని లేరు, జనకుడు లేడో, సకల జగత్కి జనని జనకుడు తనే అయి ఉన్నాడో, అలాంటి పరమాత్ముడు కూడా నీకెవరు తల్లిదండ్రులు లేరా స్వామి అని అడిగితే ఉన్నారా అంట. ఎవరు